BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ఎవరైనా సరే బిజినెస్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళకి కొన్నిసార్లు అంటే బిజినెస్ బాగుంది అనుకుంటారు కానీ సడన్ లాస్ చూస్తారు, అప్పులు పాలైపోతారు. లేదా కొంతమందికి ఇండివిజువల్గానే ఎంత సంపాదించినా సరే డబ్బులు వారి చేతిలో ఉండవు. గోచార రీత్యా దానికి గల ప్రధాన కారణాలు ఏంటి, ఎలాంటి దోషాలు ఉంటాయి, ఎస్పెషల్లీ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండటం వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అండ్ ఎలాంటి దోషాలు కూడా ఉంటాయి వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం అనేది. ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమాగారు ఉన్నారు, అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమాగారు. నమస్తే నాగరాజ్ గారు. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే అండి, ఎవరి దగ్గరన్నా డబ్బులు నిలవకుండా ఉండటానికి దానికి గల ప్రధాన కారణాలు ఎలాంటి దోషాలు ఉంటాయి, ఎస్పెషల్లీ బిజినెస్కి వచ్చేటప్పటికి ఎలాంటి దోషాలు ఉండటం వలన వాళ్ళు ఏ బిజినెస్ చేసినా సరే కలిసి రాని అవకాశం ఉంటుందంటారు అసలు? తప్పకుండా అండి. బిజినెస్ అనేటువంటి విషయంలో మనం చూస్తే కనుక ఆస్ట్రాలజీలో 4 రకాల దోషాలు అంటే చెప్పబడ్డాయి నాగరాజ్ గారు. ధన దోషము, రుణ దోషము, విఘ్న దోషము, స్థాన దోషము అని చెప్పి 4 దోషాలు చెప్పబడ్డాయండి. బిజినెస్ ముందుగా మనం ధన దోషం కోసం మాట్లాడుకోవాలి అనుకుంటే బిజినెస్ చేసేటువంటి అంశము డబ్బులు సంపాదించడం కోసము అనేటువంటి మాట మర్చిపోయి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేసి, అంటే బిజినెస్ చేస్తున్నామనేటువంటిది డబ్బులు సంపాదించడానికా ఖర్చు పెట్టడానికో తెలియనటువంటి పరిస్థితుల్లో బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా యాప్ట్ అవుతుందండి. ఇది ఎందుచేత వస్తుంది అంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ చూస్తే ద ఒరిజినల్ 7th హౌస్ బిజినెస్ హౌస్గా చెప్పబడింది. ఆ స్థానంలో కనుక రాహు కానీ, అదే స్థానంలో శని భగవానుడు కానీ, అదే స్థానంలో కేతుగ్రహము కానీ ఉన్నట్లయితే లేదా క్షీణ చంద్రుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా బిజినెస్లో ధన దోషము అనేటువంటిది పడుతుంది. దీని మూలాన పెట్టుబడి పెట్టడమే అవుతుంది తప్ప వచ్చేటువంటిది ఏదీ కనబడదు. మనం చూస్తే ఎక్కువ బిజినెస్లు ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటాయండి. ధన దోషంలోనే ఇరుక్కుపోతూ ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళు పెట్టుబడి పెడతారు, శాలరీలు వాళ్ళు వేస్తారు, వాళ్ళ జేబులోంచి వెళ్ళేదే తప్ప వాళ్ళకు వచ్చేటువంటిది ఏదీ ఉండదు. ఒకవేళ మీరు బిజినెస్ చేస్తూ ఈ రకమైనటువంటి ప్రభావాన్ని మీరు చూస్తూ ఉంటే దీనికి కారణము ధన దోషము. అంటే ధనాన్ని ఎలా పెట్టాలి అంటే మనం చూసాం అనుకోండి, ఆస్ట్రాలజీలో ద ఒరిజినల్ 12th హౌస్ అండి, అంటే 12వ స్థానము వ్యయస్థానంగా చెప్పబడింది. ఆ స్థానంలో బుధుడు కానీ శుక్రుడు, బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే వ్యాపార నష్టము అనుకుంటారు. కాదు, ఇన్వెస్ట్మెంట్ అండి, పెట్టుబడి. అంటే కొన్ని యోగాలు వ్యాపార లక్షణాలకి దారితీస్తూ ఉంటాయి. భద్ర మహాపురుష యోగం లాంటి యోగాలు, అలాంటి వాళ్ళకి ఎక్కడ డబ్బులు పెట్టాలి ఏంటో తెలుస్తుంది. ఎప్పుడైతే సరైనటువంటి వ్యాపార యోగం లేనప్పుడు వ్యాపారం పెట్టినట్లయితే ఈ యొక్క ధనదోషం వల్ల తీవ్రమైన నష్టాలు చూస్తారు. అంటే ఇంకా బిజినెస్ దివాళా తీసేయడం తప్ప ఇంకా వేరే మార్గం ఉండదు. ఇది ధనదోషంగా చెప్పబడింది. ఇది జాతకం ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ఇక రెండవది ఏంటి అంటే రుణదోషము అని ఉంటుంది. అంటే చాలామంది అప్పులు తీసుకొచ్చి బిజినెస్ చేస్తుంటారు, తర్వాత బిజినెస్ చేసిన తర్వాత అప్పులు పాలైపోతుంటారు. అంటే వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా అప్పే, దాన్ని రన్ చేయాలన్నా అప్పే, అది దివాళీ తీసిన తర్వాత మళ్ళీ అప్పే, దాని మీద మళ్ళీ అప్పు పెడుతూ ఉంటారు. అంటే వ్యాపార లక్షణం, ఏ స్థాయిలో మనం బిజినెస్ పెట్టాలి, ఎంతట్లో బిజినెస్ పెట్టాలి, ఆ డబ్బుని మేనేజ్ చేసేటువంటి విధానం కూడా రుణదోషంగా చెప్పబడింది. ఇది కుజుడి యొక్క సంచారం మీద ఆధారపడి ఉంటుంది. రుణదోషము అనే 7th హౌస్లో కుజుడు నీచ స్థితిలో ఉండడము, 7thలో లేకపోతే చంద్రుడు నీచ స్థితిలో ఉండడము, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియక ప్రాపర్ గైడెన్స్ లేక అప్పులు తీసుకొచ్చి పెట్టడము. చాలామంది చూస్తే ఒక వ్యాపారం పెడతారు, అప్పు తీసుకొచ్చి బయటికి మాత్రం గాంభీర్యం, మేకపోత గాంభీర్యంలాగా గాంభీర్యం ఉంటుంది. ఆ డబ్బులు తీసుకొచ్చి పెడతారు, మళ్ళీ అప్పులు అయిపోతారు, మళ్ళీ ఇంకో అప్పు తీసుకొచ్చి ఈ అప్పుని కవర్ చేస్తారు. మొత్తానికి దివాళా తీసేంత వరకు వాళ్ళు నష్టపోతున్నారనే విషయాన్ని వాళ్ళు గుర్తించలేరంతే. దీన్ని రుణదోషంగా చెప్పబడింది. దీనివల్ల ఫ్యామిలీ మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుందండి. రుణదోషం కనుక ఉంటే జాతకంలో ఎవరు బిజినెస్ పెట్టాలి, ఎవరిది బిజినెస్ నక్షత్రము, ఎవరిది బిజినెస్ యోగం అనేటువంటిది కొన్ని నిర్ణయింపబడ్డాయి. అవి తెలుసుకున్న తర్వాతనే వెళ్ళాలి. జాతకంలో గ్రహాల యొక్క ప్లేస్మెంట్ ఆధారంగా ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది. కొంతమంది చూస్తే నాగరాజ్ గారు పార్ట్నర్షిప్లో వెళ్తారు, పార్ట్నర్ బాగుపడతాడు కానీ ఈ వ్యక్తి తీవ్రమైన నష్టాలు పోతారు. ఇది కూడా ఒక దోషంగా చెప్పబడింది. జాతకం ద్వారా ఈ రుణదోషం ఉందా, లేకపోతే ఉమ్మడి వ్యాపారం చేస్తే బాగుంటుందా, లేకపోతే స్వతహాగా ఇండిపెండెంట్గా చేస్తే బాగుంటుందో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి.
ప్రతి గ్రహానికి సంబంధించి కొన్ని కారకత్వాలు చెప్పబడ్డాయి. ఫుడ్ బిజినెస్ పెడితే బాగుంటుందా, లేకపోతే బట్టల బిజినెస్ పెడితే బాగుంటుందా, ప్రొవిజనల్ స్టోర్స్ పెడితే బాగుంటుందా, వైన్ షాప్ పెడితే బాగుంటుందా, రెస్టారెంట్స్ పెడితే బాగుంటుందా, ఇలాంటివన్నీ కూడా జాతకంలో ఆల్రెడీ నిర్ణయింపబడతాయి. అది తెలియక మనము రుణదోషము ధనదోషం ద్వారా తొందరపడి పెట్టడం వలన ఈ యొక్క రుణదోషము ధనదోషం అనేటువంటి దాంట్లో ఇరుక్కుని తీవ్రమైన నష్టాలు పోతారు నాగరాజు గారు. ఇక మూడోది ఏంటంటే విఘ్నదోషము అని ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు వాళ్ళకి. ఏదో బిజినెస్ పెట్టాలి, ఏదో ఒక పని చేయాలి కాబట్టి బిజినెస్ చేయాలి, ఏదో బాగానే ఉంటుందా అంటే బాగానే ఉంటుంది. ఆ బిజినెస్ ఎందుకు పెట్టారో, ఎలా పెట్టారో ఏంటో కూడా తెలియని పరిస్థితిలో బిజినెస్ పెడతారు. దాన్ని నడిపేటువంటి అవగాహన, దాని మీద ఏ అవగాహన వాళ్ళకు ఉండదు. అక్కడ ఎక్కడ పెడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉండదు. సో బిజినెస్ యోగం లేని వాళ్ళు కనుక ఈ యొక్క బిజినెస్ పెడితే విఘ్న దోషము అనేటువంటిది వస్తుంది. అంటే పెట్టినటువంటి కొన్ని రోజులకే మూసేయాల్సి వస్తుంది, అమ్మేయాల్సి వస్తుంది, తక్కువ రేటుకి ఇచ్చేయాల్సి వస్తుంది. అంటే ఇంకా పోతుంది. అది డబ్బులు లాస్ అయినా ఉన్నా లేకపోయినా బిజినెస్ పోవడం అంతే. ఏదో బిజినెస్ పెట్టాడు లాస్ అయ్యాడు అంతే. దాన్ని విఘ్న దోషము అంటారు. ఇది జాతకంలో గురుబలం కనుక లేకపోతే ఇలాగే జరుగుతుంది. అంటే సెటిల్మెంట్ దోషాల్లో, అంటే ఫర్ సపోజ్ పాతక అని పిలువబడేటువంటి కాలసర్ప దోషంలో కొంతమంది మనం చూస్తే 33 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆ బిజినెస్ పెట్టి ఈ బిజినెస్ పెట్టి ఈ జాబ్లో జాయిన్ అయ్యి మానేసి అవి చేసి ఇవి చేసి లాస్ట్కి ఏదో ఒక దాంట్లో సెటిల్ అవుతారు. ఇవి మధ్యలో ఎన్నైతే చేశారో ఇవన్నీ కూడా విఘ్న దోషం వల్ల వచ్చినటువంటి దోషాలు. అందుకే బిజినెస్లో తీవ్రమైన నష్టాలు చూస్తారు. దీనికి పరిహారం ఏమిటి అంటే ఆ ఏదైతే విఘ్న దోషానికి కారణమవుతోందో కేతు గ్రహము మేజర్గా అండి. కేతు టెంపరీ ప్లానెట్ అండి, చంచల స్వభావి, అంటే ఒకదాని మీద స్టేబుల్గా ఉండలేడు ఆయన. సో ఆ కేతు గ్రహానికి సంబంధించిన దోషాన్ని ఈ విఘ్న దోషంగా చెప్పబడింది. అయితే అన్నిటికంటే ఆఖరిది 4వది ఏంటి అంటే స్థాన దోషము. ఏ బిజినెస్ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అని తెలియక రాంగ్ ప్లేస్మెంట్లో పెట్టడము, లేదా పెట్టినటువంటి బిజినెస్ వాస్తుకు విరుద్ధంగా ఉండడము, లేదా ఆ స్థానము ఏదైతే ఉందో అక్కడ విపరీత నెగిటివ్ ఎనర్జీ మనం చూస్తూ ఉంటామండి. ఏదైనా స్థలం, మనం నివసించేటువంటి స్థలమైనా వ్యాపార స్థలమైనా అది శుద్ధిగా ఉండాలి. అక్కడ ఏదైనా జంతువులు చనిపోయి ఉండొచ్చు, ఎక్కడ ఏదైనా హాని కలిగి ఉండొచ్చు, ఏదో ఒక ఇబ్బంది జరిగి ఉండొచ్చు. అలాంటి స్థలాల్లో కనుక ఏదైనా వ్యాపారం పెట్టినట్లయితే, అది తెలియక ముందుకు వెళ్ళినట్లయితే తీవ్రమైన నష్టాలు చూస్తారు. వ్యాపారం పెట్టిన తర్వాత నష్టపోవడమే కాదు, ఫ్యామిలీ లైఫ్లో కూడా, పర్సనల్ లైఫ్లో కూడా తీవ్రమైన నష్టాలు ఉంటాయండి, డ్యామేజ్ ఉంటుంది. ఆ వ్యాపారం పెట్టిన తర్వాతే మాకు ఇలా అయిపోయిందండి, ఆ ఇంటికి వెళ్ళాక ఇలా అయిపోయిందండి, ఆ షాప్ ఓపెన్ చేశాక ఇలా అయిపోయిందని వింటూ ఉంటామండి. దీన్ని స్థాన దోషము అంటారు. ఇది 4వ స్థానాన్ని బట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ 4వ స్థానంలో ఏ రాహుగ్రహం ఉండి ఆ అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి ఆ స్థాన దోషం ఉన్నటువంటి ఇళ్లలో కానీ, స్థాన దోషం ఉన్నటువంటి బిజినెస్లు పెట్టడం కానీ ఖచ్చితంగా జరుగుతాయి. మీరు చెప్పినటువంటి దోషాల ప్రకారం కనుక మనం చూస్తే అండి, తులారాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు అసలు? సో మేజర్గా నాగరాజు గారు, తులారాశి అంటే ద ఒరిజినల్ 7th హౌస్ అనండి. వీళ్ళు చూడండి, ఈ మాటలు నేను చెప్పేటువంటివన్నీ వాస్తవాలు. తులారాశి వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి లౌక్యంతో వాళ్ళు ఒక సెంటర్ ఆఫ్ ఎనర్జీగా, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడి ప్రతి దాన్ని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. బికాస్ ద ఒరిజినల్ 7th హౌస్ అని, ద ఒరిజినల్ బిజినెస్ హౌస్కి ఓనర్ తుల, అధిపతి శుక్రుడు. ద ఒరిజినల్ 7th వీళ్ళకి చూస్తే కనుక కుజుడు అవుతారు. సో వీళ్ళు జనరల్గానే రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతాలు చూస్తారు. పొలిటికల్ కాంటాక్ట్స్ వీళ్ళకి చాలా బాగుంటాయి. అంటే దాన్ని యూజ్ చేసుకుని బిజినెస్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, వ్యవసాయము. తులారాశి వాళ్ళు మనం చూస్తూ ఉంటామండి, విలేజ్లో చాలామంది ల్యాండ్ లార్డ్స్ కనబడుతూ ఉంటారు. వాళ్ళకి బిజినెస్ అంటే కూర్చుంటే వచ్చేటువంటి డబ్బు ఉంటుంది. తులారాశి వాళ్ళు మనం అలా డిఫైన్ చేయొచ్చు. అంటే వీళ్ళ థాట్స్ కానీ అన్నీ కూడా ఈజీ మనీ వైపు ఉంటాయి ఎక్కువగా. ఆ ఈజీ మనీని ఎలా సంపాదించాలి, ఏ దారైనా పర్వాలేదు సంపాదించాలి. అండ్ వీళ్ళు ఏంటంటే మాట ద్వారా 10 మందిని అట్రాక్ట్ చేసుకోగలరు. వీళ్ళ మాటే వీళ్ళ బలము ఖచ్చితంగా అండి. తర్వాత ఏంటి అంటే ఇంకా చెప్పాలంటే టెక్నాలజీని వాడి కొంతమంది ఏంటి అంటే తులారాశి వాళ్ళు ఒకటే సిద్ధాంతంలో ఉంటారు. వీళ్ళు తెలివైన వాళ్ళు అవ్వకపోయినా పర్వాలేదు, తెలివైన వాళ్ళని వీళ్ళ కింద పెట్టుకుని పని చేయించుకుని డబ్బు సంపాదిస్తారు. ఆ తెలివితేటలు వీళ్ళకు ఉంటాయి. అంటే తెలివైన వాడి కన్నా బాగా తెలివిగా ఆలోచిస్తారు వీళ్ళు తులారాశి వాళ్ళు. జనరల్గానే వీళ్ళకి బిజినెస్లో వచ్చేటువంటి దోషములు ఏంటి అంటే 9th and 12th లార్డ్ బుధుడు అవుతాడు వీళ్ళకి. సో దీనికి అర్థం ఏంటి అంటే వీళ్ళు దూరంగా వెళ్ళిపోవాలి. వీళ్ళు పుట్టిన చోట కనుక బిజినెస్ చేస్తే ఏమాత్రమూ సక్సెస్ చూడడం జరగదు. ఖచ్చితంగా దూరం వెళ్ళాలి. దూరం వెళ్ళి అక్కడ చేసేటువంటి బిజినెస్ వీళ్ళు సక్సెస్ చూస్తారు. కొంతమంది తులారాశి వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు కూడా
విదేశాలు వెళ్ళి ఫారెన్ వెళ్ళి అక్కడ రెస్టారెంట్స్ కానీ బార్స్ కానీ లేకపోతే కూరగాయలు ఇవి కానీ ఇంకా ఎనీథింగ్ అండి అక్కడ బిజినెస్ చేసి సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో తులారాశి వాళ్ళకి అలాంటి యోగం చాలా బాగుంటుంది. వీళ్ళు మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. తులారాశి వాళ్ళు మీరు మొత్తం లాస్ వచ్చి విపరీతమైన నష్టాలు వచ్చి కింద పడిపోయినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి పైకి లేచే కెపాసిటీ మీకు ఉంటుంది. ఈవెన్ ఒక క్షణంలో అది మారిపోతుంది. ఆ సిచ్యువేషన్ ఒక్క క్షణంలో వచ్చేస్తుంది. వీళ్ళకి ఆ బౌన్స్ బ్యాక్ మూమెంట్స్ చాలా బాగుంటాయి వీళ్ళ లైఫ్లో. అంటే దేన్నైనా వీళ్ళ మాటల ద్వారా, వీళ్ళ చేష్టల ద్వారా, వీళ్ళ బిహేవియర్ ద్వారా, వీళ్ళకున్న కాంటాక్ట్స్ ద్వారా ఖచ్చితంగా వీళ్ళ వైపు తిప్పేసుకోగలరు. ఆ కెపాసిటీ వీళ్ళకు ఉంటుంది. సో కానీ వీళ్ళకి ఏమాత్రం ఇబ్బంది పడుతున్నారు, ఖచ్చితంగా ఇప్పుడు కొంచెం బాగుండాలి. అసలు ఎందుకు ఇబ్బంది పడుతున్నామంటే వీళ్ళకు ఉండేటువంటి ధన దోషం మూలన, అంటే అనవసరమైన ఖర్చుల విషయంలో డబ్బు విపరీతంగా ఖర్చు పెడతారు. రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా చేస్తారు. బికాజ్ 12th ఇక్కడ బుధుడు ఉచ్చస్థితి, శుక్రుడు నీచస్థితి వీళ్ళకి. సో లగ్జరీ కోసం వీళ్ళు ఖర్చు పెడతారు బాగా. బిజినెస్ క్లిక్ అయిపోయింది కదా, ఓకే అయిపోయింది కదా అని చెప్పేసి ఆ కారు కొండం, ఇది కొండం, అది కొండం. సో ఆ లగ్జరీకి వెళ్ళడం మూలన ఖచ్చితంగా బిజినెస్లో లాస్ అనేది చూస్తారు. బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల, కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల, విఘ్న దోషం రావడం మూలన ఖచ్చితంగా నష్టపోతారు. తులారాశి వాళ్ళు మీరు ఎడతెరపి లేని కష్టాన్ని కనుక చేసినట్లయితే బీభత్సమైన డబ్బు చూస్తారు. ఎప్పుడైతే లగ్జరీ లైఫ్కి అలవాటు పడి జోదానికి అలవాట్లకి వాటికి బానిసైపోయి బిజినెస్ బాగుంది కదా అని మీరు ఖచ్చితంగా ఖర్చులు ఎక్కువగా పెట్టుకున్నారంటే కంప్లీట్ నష్టాలు చూస్తారు. ఈ తులారాశి వాళ్ళకి ఖచ్చితంగా యాప్ట్ అవుతుంది. అయినప్పటికీ కూడా ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో మీ బిజినెస్ డౌన్ఫాల్లో ఉన్నా దాన్ని తిరిగి మళ్ళీ పైకి ఎలా తీసుకురావాలో కూడా తెలిసినటువంటి వాళ్ళే తులారాశి వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారండి. రెమెడీ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి, ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా తగ్గించుకోవాలి. అంటే దుర్వ్యయము ఇవన్నీ కూడా, దుర్వ్యసనాలు ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. అండ్ రెండవది ఏంటంటే మహాలక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధన చేయాలి. కమలాత్మికాదేవి, మహాలక్ష్మీదేవి ఎక్కువగా ఆరాధన చేయాలి. సో ఏంటి అంటే వీళ్ళకి ఆ మైండ్ సెట్ అనేది మారుతుంది. ఇంకా బాగా ముందుకు వెళ్ళిపోతారు. పెద్దగా వీళ్ళు కష్టపడకుండానే వస్తాయని కూడా చెప్పచ్చు. అంటే పర్సనల్ చార్ట్లో సంథింగ్ ఏదైనా శని దోషం ఉంటే కష్టపడాల్సి వస్తుంది. కానీ జనరల్గానే వీళ్ళు కష్టపడకుండానే ఈజీ మనీ సంపాదించగలరు. చిన్న వయసు నుంచి, ఎర్లీ స్టేజ్ నుంచే సంపాదించే కెపాసిటీ కూడా తులారాశికి ఉంటుంది. అది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకో విషయం కూడా చెప్తున్నానండి, తులారాశిలో జన్మించి మీరు చిన్న జాబ్ చేసుకుంటాను ఇది సరిపోతుంది చాలే అనుకున్నారంటే యు ఆర్ ఇన్ ద రాంగ్ వే, రాంగ్ పాత్. మీ టాలెంట్కి తగినటువంటి జాబ్ని, మీ టాలెంట్కి తగిన బిజినెస్ని, మీ టాలెంట్కి తగిన పనిని చూడండి. విపరీతమైన డబ్బుని చూస్తారు, ఐశ్వర్యాన్ని చూస్తారు ఖచ్చితంగా చెప్పాలంటే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. ఎలా సార్ అంటే చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఏ దోషం ఉంది, ఏ శాపం ఉంది, లేదు అంటే గోచరరీత్యా అనే కాకుండా పర్సనల్ చాట్ త్రూ అయినా సరే ఒక్కొక్క మంచి రెమెడీ కోసం చూసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఉండేటంటే కొంతమందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి ఏమో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి మ్యారిటల్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదా పెళ్ళికి మంచి ముహూర్తం కోసం అని చెప్పేసి అడిగేటువంటి వాళ్ళు ఉంటారు, గృహప్రవేశం కోసం అడిగేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఏ రకంగా చూసుకున్నా సరే మీ అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అని అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించినటువంటిదండి. అంటే బిజినెస్ అనేటువంటిది చాలామందికి అద్భుతమైన యోగాన్ని క్రియేట్ చేసి పెడుతుంది. ఎంతోమంది జాతకాల్లో భద్ర మహాపురుష యోగం, బుధ శుక్రుల యొక్క కాంబినేషన్, రవి బుధుల యొక్క కాంబినేషన్ ఇవన్నీ కూడా వ్యాపార దిగ్గజాలుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దబడ్డారు. అలాంటి యోగం ఉన్న వాళ్ళు అది తెలియక చాలామంది జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. జాబ్స్ చేసేటువంటి యోగం ఉన్న వాళ్ళు బిజినెస్ మీద ఆసక్తి చావక, లేకపోతే ఏదో ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది అవ్వడం వల్ల బిజినెస్ పెట్టి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది ఉంటే కనుక ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది, పార్ట్నర్షిప్లో పెడితే బాగుంటుందా, లేదా అసలు ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది, వ్యాపారం ఏ దిక్కులో ఏ రాశి వాళ్ళకు ఉంటే బాగుంటుంది తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైన వ్యాపారవేత్తలుగా ప్రతి ఒక్కరూ ఎదుగుతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఏవైనా దోషాలని తగినటువంటి శాంతి పూజలు ఆచరింపజేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా ఖచ్చితంగా చేస్తాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ పర్సనల్ లైఫ్లో మీకు ఇండివిజువల్గా అయినా సరే, అంటే ఏదైనా కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు ఒక త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ ఏదైనా సపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటే, ఉమా గారిని సంప్రదించాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.